Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారు మనకి కేరళ నుంచి వచ్చారు. కేరళ పద్ధతిలో అసలు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. స్వామి శరణం, శేషాస్త్ర శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు మనకి సంక్రాంతి ఉంది కాబట్టి అసలు సంక్రాంతిలో ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదండి? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి శరణం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదే సంక్రాంతి రోజు మనం చేయాల్సిన అంటే మనం ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు సంబంధించిన సరే ఎన్నో వర్క్స్ అనుకోండి. అంటే ఈ సంక్రాంతి రోజు చేసే పరిహారము ఎన్నో కష్టాలకు మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. అది చెప్తాను రెమెడీ ఏంటిదో. మనకు కొత్త కొత్త వర్క్స్ చేయడం అంటే ఏదో ఒక డబ్బు పరంగా లాస్ అయిపోవడం, అంటే ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం, అది ఎన్నో డబ్బులకు సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత మనకు ఏదో ఉన్నత స్థాయికి వెళ్తుంటే డౌన్ఫాల్ అవ్వడం, తర్వాత కొత్త పనులు స్టార్ట్ చేసినా కొన్ని కాకపోవడం, పాత దాంట్లో కొత్త దాంట్లో స్టార్ట్ చేయడం, జాబ్ పరంగా ఇబ్బంది పడడం, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడడం, అనారోగ్యపరం పడడం, ఇవన్నిటి కూడా చక్కటి పరిష్కారం మనం చేసుకోవచ్చు అప్పుడు సంక్రాంతి రోజు. ఎన్నో కష్టాల నుంచి బయటపడడానికి సంక్రాంతి రోజు ఒక చిన్న పరిహారము మనం చేస్తే అతి ఈజీగా మనం బయటపడే అవకాశం అనేది సంక్రాంతి పండుగ రోజు మనకు అనుకూలం ఉంటుంది అన్నమాట. సంక్రాంతి సిస్టమ్ వచ్చేసి మనకు సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయణంలోకి వస్తుంటాడు, మకరం జరుగుతుంది. అంటే మనకు ధనుసు నుంచి మకర సంక్రాంతి సంక్రమణ జరుగుతున్నప్పుడు ఏదైతే చేసే పరిహారాలు అది రెట్టింపు ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇంకో అది స్పెషల్ ఏంటంటే సంక్రాంతి రోజు చేసే పరిహారం ఇంకా ప్రత్యేకమైన రెట్టింపు ఫలితం ఇస్తుంది. అదే మనకు ఆ రోజు చేసే రెమెడీ. ఆ చక్కటి పరిహారం ఏది చేసినా కూడా మనలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతి రోజు చేసే పరిహారం చేస్తే అతి వైభవంగా హ్యాపీగా ఉంటుంది. ఏం లేదు, ఆ రోజు మనకు సంక్రాంతి రోజు మనకు ఒక మట్టి కుండలాగా చిన్న కుండ 1 లీటర్ పట్టేంత 1/2 లీటర్ పట్టేంత కుండగా తీసుకోండి. చిన్నగా పాట్ తీసుకొని ఆ కుండలో మళ్ళీ నువ్వులు వేయాలి. తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే వేసేసి అందులో బెల్లము ముక్కలు వేయాలి. అంటే 1-2 కావచ్చు, ఒక 5-6 కూడా చిన్న ముక్కలైనా సరే చిన్న ముక్కలు పరిహారంగా నల్ల నువ్వులు ఉండలు వేసేసి అందులోనే మన బెల్లం ముక్కలు కూడా వేసేసిన తర్వాత అందులో అంటే గురి అందరూ అంటారు కదా, రెడ్ కలర్ ఉండాలన్నా బ్లాక్ కలర్ ఉండాలని అంటారు కదా, ఏదైతే గురి అంటారు కాకుండా రెడ్ కలర్ ఉంటే సరిపోతుంది అనమాట. బ్లాక్ అవసరం ఉంటుంది, రెడ్ కలర్లో ఉండాలి. అవి వేసిన ఏవైతే మనం ఏం వేసాం, నువ్వులు వేసేసాము, బెల్లం కూడా వేసేసాము. వేసిన తర్వాత దాన్ని ఒక రాగి చెట్టు ఉంటుంది కదా, రాగి చెట్టు ఆకు అంటే మనం వెళ్ళి తెంపకూడదు. అది ముందే రాలిపోయి కింద ఉన్న ఆకుని తీసుకొని దాని మీద డక్కన్గా పెట్టేసేయాలి. అంటే ఇట్లా మూతగా పెట్టేసేయాలి. మూతగా పెట్టేసి దీన్ని మన సంకల్పం, మన గోత్రం అనుకోండి, మీరు మీ పేరు మీ నక్షత్రం గిట్ట తెలిసి దాన్ని సంకల్పించుకోవడం. మాలో ఉన్న ఏదైతే చెడుకు సంబంధించింది ప్రాబ్లమ్స్ కానీ కష్టకాలం ఏది ఉన్నా కూడా మాకు పోవాలనే ఆలోచనతో దీన్ని తీసుకెళ్ళి జిల్లడి చెట్టు ఉంటుంది కదా, జిల్లడి చెట్టు కింద పాతి పెట్టేసేయాలి. జిల్లడి చెట్టు దగ్గర తవ్వి అందరు పెట్టేసేసి మనం మళ్ళీ మట్టిని తవ్వేసి పెట్టేసాం కదా, పెట్టేసిన తర్వాత మళ్ళీ మట్టి అంతా మూసేసి జిల్లడి చెట్టు కిందనే, జిల్లడి చెట్టుకి ఎక్కడ ఉన్నా సరే యాక్చువల్ ఏంటంటే జిల్లడి చెట్లు మనకు రోడ్ల మీద ఉంటాయి, అలాగా కూడా కొంచెం అడవి ప్రాంతం, కొంచెం లోపల కొంచెం మనకు అడవి ప్రాంతం లెక్క ఉంటుంది కదా, లోపల కొంచెం ఖాళీ ప్లేస్లో దగ్గర వెళ్ళి పెట్టేసి వచ్చేసిన తర్వాత అది పెట్టేసి వచ్చి మనము మామూలుగా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే దాన్ని పెట్టేసినాక తిరిగి చూడకుండా వచ్చేయాలి. మళ్ళీ ఇట్లా తిరిగి చూడొద్దు. తిరిగి కూడా వచ్చేసి ఇంటికి వచ్చేసి మనం అయితే స్నానం చేస్తామో స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసేసుకొని స్నానం చేసేసేయాలి. ఇలా చేస్తే ఇంకోటి ఏంటంటే ఇది పరిహారం చేయడం వల్ల మనకు అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినటి శని కానీ శని ప్రభావం కానీ శని దశ కానీ శని అంతర్దశ కానీ ఇవి శని ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా మనకు ఇంకోటి ఏంటంటే శని ప్రాబ్లం ఉన్నా కూడా మనకు శని కూడా అంటే శని బాధలు కూడా పోతాయి అన్నమాట. ఇంకో ప్రత్యేకంగా ఏంటంటే ఇలా ప్రతి సంక్రాంతికి చేస్తుండాలి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే లగ్నంలో శని భగవానుడు ఉంటే, శనీశ్వరుడు భగవానుడు ఉంటే ఇది ఖచ్చితంగా చేస్తే వాళ్ళ పరిహారం చాలా బాగుంటుంది. లగ్నాలలో శని భగవానుడు లగ్నం ఎటు ఉంటే ఈ పరిహారం చేస్తే వారికి ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది అన్నమాట. ఏదన్నా కూడా ఎన్ని కష్టాల్లోకి వెళ్ళి బయటపడబోదు. మనకి ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా,
ఏ ప్రాబ్లమ్స్ లేకన్నా ఈ పరిహారం నుంచి అతి శీఘ్రంగా జాబులు రాకుండా ఉండడం, ఇంట్లో కష్టకాలంగా ఉండడం, ఎన్నో రకాలుగా అన్నిటికీ సంబంధించిన పరిహారం అనేది ఇది మనసు జరిగిపోతుంది అనమాట. అంటే ఈ పరిహారం అనేది మగవాళ్ళు చేయాలండి లేకపోతే ఆడవాళ్ళ చేతితో చేయొచ్చా? ఓకేమ్మా, ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు, వారికి వారే చేసుకోవాలి, ఇంకోటి చేయకూడదు. ఇది వారు ప్రత్యేకంగా ఆ రోజు సంక్రాంతి రోజు మామూలుగా ఇంటికి వచ్చి స్నానం చేయాలని చెప్పాను కదా, ముందు స్నానం చేయాలన్నా వద్దని అడుగుతారు. కాబట్టి ప్రత్యేకంగా పండుగ రోజు చేసిన స్నానము పూజా కార్యక్రమాలు అన్ని కంప్లీట్ చేసుకోవాలి. పూజా కార్యక్రమం మీరు స్నానం చేసి మీ పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది వేరనమాట. ఇది చేసుకొని అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మరి అందులో ఖచ్చితంగా వచ్చినాక ఆ వాటర్లో టర్మరిక్ అంటే పసుపు వేసి స్నానం చేసుకోవడం వల్ల మనం వేసేసుకొని ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ధూపం కానీ ఏదైనా ఉంటుంది కదా, ఇంట్లో ధూపం కూడా అవన్నీ వేసుకున్న తర్వాత మీ బ్రెయిన్ కానీ మీ అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి చుట్టుముట్టు. ఇంట్లో కానీ ఇంట్లో ఉన్న కష్టం తెలిపోతుంది. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ లేకైనా బయటకు వచ్చేస్తాం అన్నమాట. అది చేయడం వల్ల చేయండి, ఎంత హ్యాపీగా ఉంటుంది, అన్ని విధాల విజయంగా ఉంటుంది. సంక్రాంతి రోజు అన్నిటికీ శుభం కలగడానికి సూర్యభగవానుడు దక్షిణ నుంచి ఉత్తరాయణంకి ఎలా వచ్చేస్తారో కష్టంలోకి వచ్చి మీరు కూడా అలా బయటకు వచ్చేస్తారన్నమాట. ఉన్నత మంచి హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి. సంశయనమ్మ చర్చ